హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. సాలార్ పార్ట్ 1 6 days వరల్డ్ వైడ్ కలెక్షన్స్. మొదటగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 16 రోజులకి 121 కోట్ల 77 లక్షలు నెట్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 185 కోట్ల 20 లక్షలు. ఇక కర్ణాటకలో 17 కోట్ల 45 లక్షలు నెట్ కలెక్షన్ చేసింది. ఇక తమిళనాడులో 8 కోట్ల 40 లక్షలు. ఇక కేరళలో 5 కోట్ల 35 లక్షలు. ఇక హిందీలో 41 కోట్ల 31 లక్షలు. ఇక ఓవర్సీస్లో 46 కోట్ల 50 లక్షలు. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ చూసుకుంటే ఈ 16 రోజులకి 240 కోట్ల 97 లక్షలు. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 434 కోట్లు. ఇది వితౌట్ జిఎస్టీ. కానీ ఈరోజు మూవీ టీం అఫీషియల్గా అనౌన్స్ చేసింది తన ట్విట్టర్ ఖాతాలో 500 కోట్ల గ్రాస్ క్లబ్లోకి జాయిన్ అయిందని ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారనమాట. ఇక ఈ సినిమా ఓవరాల్గా థియేట్రికల్ బిజినెస్ చేసింది 345 కోట్లు. సో బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే 347 కోట్లు నెట్ కలెక్షన్ చేయాలి. అండ్ 5th డే 6th డే ఈ 2 రోజులకి కంపేర్ చేసుకుంటే నిన్న ఒక్క రోజున మాత్రమే ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ చేసింది 18 కోట్ల 20 లక్షలు నెట్ కలెక్షన్ చేసింది. అండ్ వర్కింగ్ డేలో ఈ మాత్రం కలెక్షన్స్ ఓకే, కానీ ఇది చాలదు. 1000 కోట్ల గ్రాస్ క్లబ్లో జాయిన్ అవ్వాలంటే ప్రతిరోజు 25 కోట్లు నెట్ కలెక్షన్ చేయాలి. ఇలా అయితే 18 కోట్లు 16 కోట్లు ఇలా అయితే 1000 కోట్ల గ్రాస్ క్లబ్లోకి జాయిన్ అవ్వడం అంత ఈజీ కాదు. కాబట్టి 25 కోట్లు మినిమం ఉండాలి ప్రతిరోజు. సో చూద్దాం లాంగ్ రన్ వరకు ఈ సినిమా 1000 కోట్ల గ్రాస్ క్లబ్లోకి జాయిన్ అవుతున్నా లేదనేది వెయిట్ చేయాలి, తప్పదు. అండ్ నెక్స్ట్ మనకు టుమారో సినిమా రిలీజ్ అవుతుంది, డెవిల్, నందమూరి కళ్యాణం సినిమా. సో ఈ వారంలో చెప్పుకోదగ్గ సినిమా ఇది ఒకటే. ఆ తర్వాత ఫిబ్రవరి 1st వీక్లో ఒక 2 చిన్న సినిమాలు వస్తున్నాయి. ఇంకా కట్ చేస్తే ఇంకా జనవరి 2nd వీక్లో 5 సినిమాలు వస్తున్నాయి సంక్రాంతికి. కాబట్టి ఈ డెవిల్ సినిమా రిజల్ట్ బట్టి మన తెలుగులో కలెక్షన్స్ డిపెండ్ అయి ఉంటుంది. సాలార్ మూవీ కలెక్షన్స్ చూద్దాం. రేపటి ఈ డెవిల్ మూవీ గురించి మన ఛానల్ ఒక షార్ట్ కట్ రివ్యూ ఇస్తాను, 60 సెకండ్ల పాటు ఒక షార్ట్స్ వీడియో, రేపు ఉదయం 8 గంటలకి. సో రెడీగా ఉండండి, 7 నుంచి 8 గంటల లోపల. ఓకే. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ సినిమా ఓటీటీలో ఫిబ్రవరి 2వ వారంలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు నెట్ఫ్లిక్స్లో. అంతవరకు వెయిట్ చేస్తుంది. మరి ఈ సినిమా ఓటీటీ హక్కులు నెట్ఫ్లిక్స్ తీసుకుంది 162 కోట్ల దాకా తీసుకుంది అనమాట. సో ఫైనల్గా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి, అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మావా, బాయ్.